హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ హెల్త్ తెలుగు. ఈరోజు మనం బీరకాయ గురించి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. తరచుగా మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. మనం ఆహారంలో వండుకుంటూ ఉంటాం కూడా. బాలింతలకు, సర్జరీ అయిన వాళ్ళకి, అనారోగ్యం ఉండే వాళ్ళకి, ఇంకా పథ్యంలో కూడా బీరకాయనే పెడుతూ ఉంటారు. బీరకాయలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటుంది. నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు కూడా అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణమవుతుంది. బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, థైమిన్ వంటి పోషక విలువలు కూడా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీన్ని పథ్యంగా కూడా పెడుతూ ఉంటారు. బీరకాయను మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది తరచుగా తీసుకుంటే ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీరకాయలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ఐరన్తో పాటు శరీరంలోని ఎర్ర రక్త కణాల సరైన సంశ్లేషణలో కీలక పాత్ర వహిస్తుంది. ఇది శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను సైతం ఇది తగ్గించగలుగుతుంది. మెయిన్గా బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుందండి. అది కాకుండా దీని గుజ్జులో సెల్యులోజ్, డైటరీ ఫైబర్ మెండుగా దొరుకుతుంది. ఇది పేగుల కదలికను, జీర్ణక్రియను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారి డైట్లో బీరకాయను తీసుకుంటే ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఒక గ్లాస్ బీరకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి తక్షణమే ఉపశమనం దొరుకుతుందంట. అలా కాకపోయినా బీరకాయ పప్పు, బీరకాయ కూర లాంటివి తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుందట. ఇందులో సెల్యులోజ్ ఎక్కువగా ఉండడంతో ఇది మలబద్ధకాన్ని, మొలల వ్యాధిని సైతం తగ్గించగలుగుతుంది. ఇక బీరకాయ శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను శరీరంలో నుంచి వెంటనే తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో లివర్ ఆరోగ్యాన్ని, పిత్త పనితీరును పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ బైల్ రసాన్ని విడుదల చేస్తుంది. ఇది లిపిడ్స్ ఇంకా కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. బీరకాయ హెపాటిక్ నాళంలో తలెత్తే కామెర్లు, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ని సైతం నయం చేయడానికి ఒక ఔషధం లాగా పనిచేస్తుందట. బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, థియామిన్, జింక్ వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అది కాకుండా బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం మెండుగా దొరుకుతాయి. ఇవి హృదయనాళ వ్యవస్థ పనితీరులో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ మినరల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడి గుండె కణాలు నష్టపోకుండా రక్షిస్తూ ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదండి, బీరకాయలో నీరు అధికంగా ఉంటుంది కదా, ఇది విశేషమైన శీతలీకరణ ప్రభావాలను మనకు అందిస్తుంది. శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. దీనిలో పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం వంటి ఖనిజాలు శరీరంలో మిగులు యాసిడ్స్ను తటస్థం చేస్తాయి. ఆల్కలిన్ వాతావరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయం చేస్తాయి. ఈ మినరల్స్ కోల్పోయిన ద్రవాలు, వ్యవస్థలోని పోషకాలను కూడా తిరిగి నింపగలుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే, అల్సర్స్తో బాధపడే వాళ్ళకి బీరకాయ ఒక పెద్ద ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది పెప్టిక్ అల్సర్స్ నుంచి కూడా ఉపశమనం ఇవ్వడానికి సహాయం చేయగలుగుతుంది. కడుపులో మూత్ర విసర్జన సమయంలో మంటను తగ్గించడానికి బీరకాయ తోడ్పడుతుంది. అంతేకాకుండా బీరకాయలోని ఆల్కలాయిడ్లు రక్తంలోనూ, మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. దీనిలోని మ్యాంగనీస్ జీర్ణక్రియ ఎంజైమ్స్ని ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. బీరకాయలోని విటమిన్ ఏ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని జాతీయ అంధత్వ నివారణ సంస్థ కూడా పేర్కొంది. బీరకాయలోని ఒక మాలిక్యులర్ డిజెనరేషన్, పాక్షిక అంధత్వం, ఇతర కంటి వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయట.
కాబట్టి తప్పకుండా మీరందరూ బీరకాయను పప్పు రూపంగా అయినా, కూర రూపంగా అయినా, ఎలా అయినా సరే మీరు మీ డైట్‌లో భాగంగా చేసుకోండి. దీని లాభాలను పొందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.